ఆనాడు కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డాడు. 200 పింఛన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ 2000 కేసీఆర్ ఇచ్చినే ఇస్తుండు, ఈయన ఇచ్చినాక ఏం లేదు. నీ పేరేందక్క? సాతి శాంతి. నీకు ఇంకో ముచ్చట తెలవాలి. ఆ 2000 కూడా చక్కగా ఇస్తలేడు. ఈ 16 నెలల నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండు. ఆ కేసీఆర్ ఇచ్చే 2000 కూడా నడిమిట్ల 2 నెలలు ఎగ్గొట్టిండా లేదా? ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట 1 నెల ఎగ్గొట్టిండు, మొన్న 1 నెల కొట్టిండు. అంటే నీకు 4000 పింఛన్ ఇయ్యలే గాని 4000 రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పైసలు తిన్నాడు. ముసలోళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా? భర్త చనిపోయిన పైసలు తింటాడు ఎవడన్నా? ఈ రేవంత్ రెడ్డికి ఆ వికలాంగుల పైసలు తింటాడు ఎక్కడన్నా? ఇవాళ నువ్వు 4000 ఇస్తా అని చెప్పి 4000 చెప్పిపోతే కానీ 2 నెలల పింఛన్ ఎగ్గొట్టి ముసలోళ్ళ 4000 తిన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఇంటికి పోయాక పాస్బుక్ చూసుకోండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. మీకు ఎన్ని పింఛన్లు పడ్డాయో లెక్క తీస్తే 14 ఉంటాయి. 2 పింఛన్లు పోయినాయి నడిమిట్లా. 2 పింఛన్లు ఎగ్గొట్టిండు. చెప్పింది 4000, ఎగ్గొట్టింది 4000. ఇవాళ ఏదో పాలేందో నీళ్ళేందో జర కరెక్ట్ చూసుకోండి. కేసీఆర్ ఉండగా ఆడపిల్లల పెళ్లిలకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్కీము? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక తండాలు పండుకున్నాడు వరంగల్ జిల్లాలో. ఆ తండాలు పండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు. ఇక 4 వద్దులైతే పెళ్లి అనగా ఆ పాపం ఆ ఇల్లు కాలిపోతుంది. ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవిళ్ళ పెళ్లి చేపించిండు. అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది. తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణ లక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు? ఎస్టీలకు, ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు. మా లంబాడీలకు, మా గిరిజనులకు, మా దళితులకు, ఎస్సీలతోనే కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయింది. ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబోళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, 13 లక్షల పెళ్లిలకు సాయం చేసిండు కేసీఆర్. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది. సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు? అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు. బిందె పట్టుకొని బయటకు రాకుండా అక్కచెల్లెలకు సాయం చేసిండు.